తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో కొత్త శాసన మండలి హాల్ ప్రారంభమైంది. గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భవనం ఆరంభించారు. దాదాపు 20 కోట్లతో 80 మంది సభ్యులు కూర్చునేలా ఆధునిక సౌకర్యాలతో ఈ బిల్డింగ్ ను రూపుదిద్దారు. ఇది హెరిటేజ్ భవనం కావడంతో గత నిర్మాణం దెబ్బతినకుండా పనులు చేసే కౌన్సిల్ హాల్ గా రూపుదిద్దారు. ఈ పునర్నిర్మాణ భవనంలోనే మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ మండలి భవనాలు పక్కపక్కనే ఉండడంతో పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దీని ద్వారా రెండు సభల సభ్యులు ఒకే చోట కలిసి చర్చించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ పునర్నిర్మాణ భవనంలో బడ్జెట్ సమావేశాలు కంప్లీట్ అయ్యాక ఈ సెంట్రల్ హాల్ నిర్మాణ పనులు మొదలు పెట్టబోతున్నారు. అయితే కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి భవనాన్ని పరిశీలించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హెరిటేజ్ భవనం కావడంతో గత నిర్మాణం దెబ్బతినకుండా పనులు చేపట్టారు. అయితే మొత్తంగా కొత్త మండలిలోనే మార్చి 16 నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్ నిర్మాణానికి ప్లాన్ చేశారు. పునర్నిర్మాణ భవనంలో బడ్జెట్ సమావేశాలు కంప్లీట్ అయ్యాక సెంట్రల్ హాల్ పనులు ప్రారంభం చేయబోతున్నారు. మొత్తంగా దానికి సంబంధించిన పనులన్నిటికీ సంబంధించి గవర్నర్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కొత్త శాసన మండలి హాల్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే గవర్నర్. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో కొత్త శాసన మండలి హాల్ ప్రారంభమైంది. గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భవనం ప్రారంభించారు. దాదాపు 20 కోట్లతో 80 మంది సభ్యులు కూర్చునేలా ఆధునిక సౌకర్యాలతో బిల్డింగ్ రూపుదిద్దారు. ఇది హెరిటేజ్ భవనం కావడంతో గత నిర్మాణం దెబ్బతినకుండా పనులు చేసి కౌన్సిల్ హాల్ గా మార్చారు. పునర్నిర్మాణ భవనంలోనే మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ మండలి భవనాలు పక్కపక్కనే ఉండడంతో పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా రెండు సభల సభ్యులు ఒకే చోట కలిపి కూర్చునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ పునర్నిర్మాణ భవనంలో బడ్జెట్ సమావేశాలు కంప్లీట్ అయ్యాక ఈ సెంట్రల్ హాల్ నిర్మాణ పనులు మొదలు పెట్టబోతున్నారు. అయితే కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి భవనాన్ని పరిశీలించారు.